everyone, welcome back to my channel. Na peru Monica Raksha and everyone first time చూస్తున్నట్టయితే I make weekly videos now. It's so new for me as well. Okay, so ఎవరైతే returning subscribers ఉన్నారో thank you so much for tuning in. So ఈ వీడియో వచ్చేసి this is another week in my life. It's not a week ఇంకా, it's most probably 2 or 3 days of the week and the rest of the days I'm just feeding and sleeping. Yeah, so ee video vachesi we are somebody is calling us. Okay, so we are going to a temple. So idi నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చాలా పాపులర్ అయిన టెంపుల్ అన్నమాట. లైక్ ద పాస్ట్ 1 year లో లైక్ నేను ఎప్పుడు చూసినా లైక్ యూట్యూబ్ ఓపెన్ చేసిన, న్యూస్ ఛానల్స్ ఓపెన్ చేసిన, లైక్ ఎవరితోనైనా మాట్లాడినా ఎవ్రీబడి వర్ టాకింగ్ అబౌట్ దిస్ టెంపుల్. ఇది ఉప్పల్లో ఉన్న నిమిషాంబిక అనే టెంపుల్ అనమాట, నిమిషాంబిక అమ్మవారి టెంపుల్. సో ఐవ్ హర్డ్ అ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ అండ్ లైక్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఐ వాజ్ లైక్ డెలివరీ అయిపోగానే ఐ కమ్ విజిట్ అని అనుకున్నా. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మా పేరెంట్స్, మా మమ్మీ డాడీ ఆల్రెడీ విజిట్ చేసినారంట ఈ టెంపుల్ని. సో నేను ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ విల్ పిక్ దెమ్ అప్ అండ్ దెన్ విల్ గో టు ద టెంపుల్. అండ్ I wanted to talk about something. 1 month అయిపోయింది. Like the last thing we have seen is దీని 1 month birthday చూసుంటారు. సో ఇంతవరకు అయితే నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఐ హ్యావ్ టు అప్లోడ్. ఐఎమ్ ఎడిటింగ్ గైజ్, ఐఎమ్ ఎడిటింగ్, బట్ ఐ హ్యావ్ నాట్ అప్లోడెడ్ అ సింగిల్ వీడియో యాజ్ ఆఫ్ నౌ. ఐ థింక్ ఒక 2 months అవుతుంది అనుకుంటా లాస్ట్ అప్లోడ్ చేసి. ఐఎమ్ జస్ట్ piling up videos so that నేను ఒకటి పెట్టేయచ్చు అని. And by the time you see this, I'm literally hoping and praying that even I start off with Okkamata as well. If you guys don't know, I have another channel, Okkamata, where I used to share real life stories and some epic stories as well. But now I wanted to sit and talk kind of content, more like podcast, more like ending a podcast అనుకోండి. So I wanted to turn that channel into a podcast channel, and where I sit and talk about various topics and we dissect without any time limit, which is nice. So that is what I wanted to do for a very long time. Like this hit me in pregnancy, and so I'm working on it. Things are not as fast as I wanted them to be, because firstly నాకు sleep ఉండట్లేదు. If you can see my eyes now, already navi chinna kanlo and they have shrunk even more. And I'm trying to sleep in the morning, but I have to feed her every 2 hours, which she's not giving me that much time as well. She's like every she feeds like 1.5 hour max she can stay without milk. So every 1.5 hour you keep waking up. It's not sleep. Probably I wish we had enough money to afford somebody who can take care of the baby. At least oka nanny laga pettukunetattu undunte baundedi, but that's another thing that I've been wanting. Okay, let's go. We are almost near my mom's place, so నాకు అసలు టెంపుల్స్కి వెళ్ళి లోపల దేవుడికి బేసిక్ రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ విగ్రహంని చూపించేస్తారు కదా, నాకు అలా చేయడం అస్సలు ఇష్టం ఉండదు. సో నేనైతే అసలు అట్లా చూపించాను. అయితే ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే, మీరు ఏదైనా కోరిక కోరుకుంటే అది 21 daysలో కానీ 21 minutesలో కానీ తీరుతుందో ఏదో చెప్పారబ్బా, నాకు గుర్తులేదు. కానీ సో చాలామంది లైక్ మా కోరికలు తీరుతున్నాయి అందుకే వస్తున్నాము అది ఇదే నన్నుండే అనమాట. సో అందుకే వెళ్ళినాము. అయితే అక్కడికి వెళ్ళి ఒకవేళ కోరిక తీరితే ఒడిబియ్యం పోయాలో ఏదో చెప్పినారు. అయితే నేను సరే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి అనుకుంటుండే ఒకసారి వెళ్దాం అన్నట్టు. సో అందుకని అట్లా వెళ్ళేసి మొక్కొని వచ్చినాం అనమాట. దాని తర్వాత అక్కడ నాకు బయట బ్యాగ్స్ది ఒకటి, అది లెదర్ లాగానే అనిపించినాయి కానీ బ్యాగ్స్ షాప్ ఒకటి బాగుంది అని అనిపించింది, బట్ నేనైతే కొనలేదు. సో మనం ఫస్ట్ 16 ఎన్నో తిరగాలి, దాని తర్వాత 108 తిరగాలి అనుకుంటా రౌండ్స్. Later that same evening.
నేను బాబాయ్ హోటల్ది షార్ట్ పెడితే మీ షార్ట్ చూసి వెళ్ళినాము కానీ మాకు ఫుడ్ నచ్చలేదు అని అన్నారు. సో నాకు తెలీదు మీకు ఎలాంటి ఫుడ్ ఇష్టము ఏంటి అన్నది. బట్ ఐ రియలీ లైక్ ఏమంటారు ఇక్కడ సర్వ్ చేసే ఫుడ్ ఇట్లా మెత్త ఇడ్లీలు అలా నాకు నచ్చుతాయి అనమాట. సో అందుకే నేను ఎక్కువసార్లు వెళ్తా. సో అందుకే అదే మీకు కూడా చూపిస్తాను అనమాట. నేను వెళ్తున్నా అని చూపిస్తా. సో నాకేం స్పాన్సర్షిప్ ఉండదు కదా వీళ్ళతో. సో యా మై ఒపీనియన్. అయిపోయింది మా దర్శనము అండ్ అయిపోయిన తర్వాత మేము ఫైనల్లీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ పక్కనే గుడి పక్కకి అంటే ఆల్మోస్ట్ ఒక 10 minute వాక్ కూడా లేదు కదా, 10 minute వాక్ కూడా లేదు. బాబాయ్ హోటల్ నేను మా మమ్మీ వాళ్ళని నేను మోతీనగర్లో ఉంటా, అక్కడ కుక్కట్పల్లి దగ్గర కదా, ఆ కుక్కట్పల్లి బాబాయ్ హోటల్కి తీసుకెళ్తాను ఇప్పటికీ 100 సార్లు చెప్పిన. వెళ్ళిన ప్రతిసారి మీకు కూడా చెప్పిన మమ్మీ వాళ్ళని తీసుకురావాలని. ఇక్కడ బాబాయ్ హోటల్ చూడగానే ఇంకా ఇక్కడ ఆవుదామని వచ్చినాము. వేరేది ఇక్కడ మేము బాబాయ్ హోటల్ ట్రై చేయలేదు. ఇదే నెక్స్ట్ కుక్కట్పల్లి తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. మోస్ట్ ప్రాబ్లీ ఏం బాగున్నా బాగాలేకపోయినా ఇడ్లీ బాగుంటే చాలని అనుకుంటున్నాము. సో యా ఇట్లా వస్తుంటే బర్త్డే వీడియో పోయి చెప్తున్నా, కేక్ కటింగ్ వీడియో మొత్తం పోయి ఎప్పుడు ఇది అక్కడ పెట్టినా కదా, అక్కడ ఆపోజిట్లో పెట్టినా, ఇది ఇట్లా పెట్టినా, ఇది ఇట్లా నడుస్తుంది. అది సడన్గా ఏడుస్తుంది, కటింగ్ టైప్కే ఏడుస్తుంది. సరే అని నేను పాలిస్తున్నా, చక్కెర ముయ్యమని చెప్పిన, దాన్ని ఇట్లా వేసిండు, ముయ్యలేదు. ఇది ఆఫ్ చేయలేడు. నేను ఆఫ్ చేసింది అనుకొని రికార్డింగ్ ఆఫ్ చేసినప్పుడు స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ చేయలేదు అనుకొని డైరెక్ట్ ఇట్లా వచ్చేసిన. ఇట్లా వచ్చింది చూడు, వీడియో డెలీట్ అయిపోయింది. The next day. హాయ్ గాయ్స్. సో యా నేను ఇప్పుడు హెయిర్ కట్కి వెళ్తున్నా. నేను యూజువల్గా కాదు, నేను హెయిర్ కట్ చేయించాక 1 year పైననే అవుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి నేను లాస్ట్ టైం అంటే ఈశాన్తో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ తర్వాత ఐ బికేమ్ సో డిప్రెస్డ్. సో యూజువలీ మనకు కొంచెం బాధేస్తే మనం హెయిర్ కట్ చేస్తాం కదా. సో నేను అప్పుడు ఓవర్ ద టాప్ వెళ్ళి ముందు ఇట్లా బ్యాంగ్స్ పెట్టించిన అనమాట. కొరియన్ బ్యాంగ్స్ ఉంటాయి కదా, ఇట్లా ఫుల్ ఫ్లెజ్డ్ బ్యాంగ్స్ పెట్టించినప్పుడు. సో యా ఈసారి ఐఎమ్ బీయింగ్ వెరీ మైండ్ఫుల్ అండ్ కొంచెం నాకు ఆ సాడ్నెస్ అనేది ఘోరంగా హిట్ అవ్వక ముందే చేంజ్ చేస్తున్నా. 1 month అయిపోగానే. ఈశాన్ అప్పుడు ఐ వెయిటెడ్ అంటిల్ హీ వాజ్ 6 months ఓల్డ్ అనుకుంటా, అప్పుడు చేయించిన. సో అప్పటికి నాకు ఆ సాడ్నెస్ బాగా పీక్స్లోకి వెళ్ళిపోయింది. బట్ నౌ ఐఎమ్ బీయింగ్ వెరీ నైస్. అండ్ దెర్ ఇస్ దిస్, నేను ఇన్స్టాగ్రామ్లో అడిగిన లైక్ ఐ వాంటెడ్ అ గుడ్ స్టైలిస్ట్ అని. ఎవ్రీబడి ఎవరైతే రెస్పాండ్ అయ్యారో 2 పేర్లు చెప్పారు. ఒకటేమో రాహుల్, ఇంకొకటేమో మయాంక్ అని. నేను ఆ మయాంక్ ప్రొఫైల్ అంతా చూసిన. హీఈస్ మోర్ ఇన్ టు కలరింగ్ అనిపించింది నాకు, హెయిర్ కలర్ ఇన్ లైక్ దాట్. అండ్ రాహుల్ వాజ్ మోర్ ఇన్ టు హెయిర్ కట్స్. నేను ఇప్పుడు కలర్ చేయించలేను బికాస్ షీఈస్ జస్ట్ 1 కదా. Nilaya is just Nilaya is just 1 month old and I want to wait until I do a strong chemical treatment. But I will do a hair color also. But as of now I'll just go and get my hair cut done. Repu naku oka Avino valladi event undi and I'll talk about it tomorrow. So బిఫోర్ ఆఫ్టర్ చూపించాలంటే ఫస్ట్ నేను బిఫోర్ చూపించాలి కదా. నేను జుట్టు మంచిగా బన్ లాగా ట్రై చేసేసిన. బికాజ్ ఎనీవేస్ నాకు ఏమంటారు హెయిర్ వాషింగ్ అవన్నీ చేస్తారని చెప్పేసి. ఓ మై గాడ్ మై హెయిర్, జస్ట్ సెకండ్. ఓకే యా ఓకే. సో కరెంట్లీ దిస్ ఈస్ ద హెయిర్, ఇఫ్ యూ కెన్ సీ. యా దిస్ ఈస్ ద హెయిర్. సో నేను లెంత్ ఏం తగ్గియద్దని చెప్తా. లెంత్ తగ్గియకుండా జస్ట్ ఫేస్ ఫ్రేమ్ చేయమని చెప్దామన్నది నా పాయింట్. సో నాకు రేపు ఈవెంట్ ఉంది. సో ఎంత టైం పడుతుంది ఏంటి అన్నది తెలీదు. ఆల్సో వాట్ హ్యాపెండ్ వాజ్
నేను చాలా కాన్ఫిడెంట్గా నా మిల్క్ సప్లై బాగానే ఉంది అని అనుకున్నా. లైక్ అంటే ఈశాన్ అప్పుడు అంతనే ఉంది అని అనుకున్నా. ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ నిలయ. బట్ ఐ థాట్ ఈశాన్ అప్పుడు ఎంత మిల్క్ సప్లై ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది అనుకున్నా. నేను దాన్ని రేపు ఈవెంట్కి తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచాలి అన్నది నా ప్లాన్ ఉండింది అనమాట. సో ఇవాళ ట్రై చేద్దామని చెప్పేసి నేను హెయిర్ కట్కి దాన్ని తీసుకురాలేదు. నేను చక్రి ఇద్దరమే వెళ్తున్నాము. అయితే లైక్ వాట్ ఐ వాంటెడ్ వాజ్ నేను పంప్ చేసి దానికి అలవాటు చేద్దాము అని అనుకున్నాను అనమాట. సో నేను యాక్చువల్గా 3-4 డేస్ నుంచి ట్రై చేస్తుండే అనమాట పంప్ కోసము. లైక్ నా ఫ్రెండ్ దగ్గర ఉంది, అది తెప్పించి దానికి ట్రై చేద్దాం. ఇఫ్ షీఈస్ యాక్సెప్టింగ్ దెన్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ అని అనుకున్నా. బట్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్. సో మా సిస్టర్ ఇన్ లా దగ్గర ఒక లైక్ న్యూ బాటిల్ ఉండింది అనమాట. 1 month ప్లస్ 1 month ఏమంటారు ఫ్లో ఉన్న నిప్పులు ఉన్న బాటిల్ ఒకటి ఉండింది. అండ్ షీ ఆల్సో హ్యాస్ అ పంప్. సో యాజ్ ఆఫ్ నౌ అయితే తన పంప్ అవి అక్కడే తన దగ్గరే స్టెరిలైజర్ కూడా ఉంటే అక్కడే స్టెరిలైజ్ చేసుకొని తీయించుకొని వచ్చి ఐ పంప్డ్ అండ్ మా మమ్మీకి ఇస్తే మా మమ్మీ ఒక ఫీడ్ చేసింది. అండ్ షీ యాక్సెప్టెడ్ ఇట్. బాటిల్ ఫీడ్ యాక్సెప్ట్ చేసింది. బట్ ఇట్ వాజ్ ఓన్లీ ఫార్ లైక్ ఒక 10 minutes. జస్ట్ లైక్ నేను 20 minutes పంప్ చేస్తే నాకు యూజువల్గా ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు పంప్ ఫర్ 20 minutes. దట్ ఐ థింక్ యూ గైజ్ నో. సో 20 minutes పంప్ చేస్తే యూజువల్లీ ఐ యూస్ టు గెట్ లైక్ 200 ml ఆఫ్ మిల్క్ ఫ్రమ్ బోత్. అంటే 100 ml అట్లా ఈక్వల్గా కాదు. లైక్ ఐ యూస్ టు పంప్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ ఐ యూస్ టు గెట్ లైక్ 200 ml ఈశాన్ అప్పుడు. లైక్ ఐ యూస్ టు నేను ఈశాన్కి కూడా బాటిల్ ఎప్పుడు ఇవ్వలేదు. నా మిల్కే తాగిండు అంటే డైరెక్ట్ ఫ్రమ్ బాడీ టు బాడీ. బట్ నాకు డౌట్ వచ్చేది అనమాట సరిపోతున్నాయా సరిపోవట్లేదా అని. బికాస్ దట్ వాజ్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ ఐ హ్యాడ్ నో ఏమంటారు ఐడియా అబౌట్ మిల్క్ సప్లై అండ్ ఎవ్రీథింగ్. సో నేను ఎప్పుడు చూసినా సరే లైక్ 250 ml 200 ml అట్లనే ఉండే కాబట్టి బై డిఫాల్ట్ నేను ఇప్పుడు 200 ml వస్తాయని అన్న ఎక్స్పెక్టేషన్ ఉండే నాకు. బట్ వెన్ ఐ పంప్డ్ అండ్ ఐ సా లైక్ 20 minutes బోత్ ద సైడ్స్ పంప్ చేస్తే ఐ కుడ్ హార్డ్లీ అంటే అతి కష్టం మీద 90 ml వచ్చినాయి. ఐ వాజ్ లైక్ వాట్ ద హెల్. నేను ఇంకా షాక్లోనే ఉన్నా యాక్చువల్గా చెప్పాలంటే. సో అది అరౌండ్ ఒక 40 ml వరకు తాగింది. అండ్ కరెక్ట్ వచ్చే ముందు ఒక 10 minutes పంప్ చేసిన మళ్ళీ. లైక్ యూ నో పవర్ పంపింగ్ ఉంటుంది కదా 20-10-10. సో నాకు అది గుర్తు కూడా లేదు. నేను ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకొని లైక్ ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ పంపింగ్ జస్ట్ లెట్ మీ నో. నేను దానికి ఐ డూ అ సెపరేట్ వీడియో ఆల్ టుగెదర్ లైక్ హౌ టు బూస్ట్ మిల్క్ సప్లై అండ్ ఎవ్రీథింగ్. సో నౌ మై మెయిన్ కన్సర్న్ ఇస్ నేను ఫస్ట్ అర్జెంట్గా మిల్క్ సప్లై బూస్ట్ చేసుకోవాలి. ఐ డిడ్ నాట్ నో. అంటే నేను డైట్ చేస్తున్నాను అనమాట. సో మేబీ దట్ ఎఫెక్టెడ్ ఏంటి అన్నది తెలియదు నాకు. బట్ యా లైక్ having a pump is a good thing because even if I diet like నేను ఎంత స్ట్రిక్ట్గా డైట్ చేసినా I will know that supply డ్రాప్ అవుతుందా ఉందా ఏంటి అన్నది తెలుస్తుంది నాకు. Yeah, so that's that and yeah inka I wanted to show you guys my bag. This is my నాట్ వెరీ న్యూ. నేను తీసుకొని కొద్ది రోజులు అయింది బట్ నేను ఎక్కువ తీయలేదు అనమాట బయటికి. దిస్ ఇస్ లైక్ అ బకెట్ బ్యాగ్ ఫ్రమ్ టోరీ బూట్స్. ఇట్స్ సో గుడ్. ఎంత బాగుందో కదా, నాకు మస్తు నచ్చింది ఇది. ఇట్స్ లైక్ ఇది కొంచెం గ్రీనిష్ షేడ్లో ఉంది. మీకు ఇందులో డార్క్ బ్రౌన్గా అనిపిస్తుంది కదా. ఇట్స్ లైక్ బ్రౌనిష్ గ్రీనిష్ అట్లా ఆ మిక్స్లో ఉందనమాట. కంప్లీట్లీ బ్రౌన్ లేదు. అండ్ దిస్ ఇస్ లెదర్. సో ఇట్స్ సో దిస్ ఇస్ నైస్ నా బ్యాగ్. యా సో yeah and I'm off to salon yeah Rahul అని చెప్పా కదా, ఆయన salon Yashika hair studio అని ఒక salon ఉంది. and you have to pay advance అనమాట. like you can't just go and get your haircut done without appointment. so నువ్వు appointment book చేసుకోవాలి. దానికి ఒక 1000 rupees అడ్వాన్స్ కట్టాలి. దెన్ ఆ హెయిర్ కట్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది అనమాట. లైక్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత నాకు కూడా తెలీదు బట్ లైక్ బిల్లో నుంచి మీకు 1000 డిడక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ Rahul works and I've seen his work on Instagram and I really liked it. So let's see. All I want is face frame and yeah కొంచెం హెయిర్ రిఫ్రెష్ చేస్తే చాలు నాకు. I don't want him to reduce the length. That is the thing overall ka. So yeah, let's go. ఎప్పుడు తగ్గుతుందో ఏమో కదా బారు. అది చూడొచ్చు కదా, అర్థం ఉంది.
మీరు ఇక్కడికి రావాలంటే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. సో అపాయింట్మెంట్కి 1000 రూపీస్ కట్టాలన్నమాట మనం ముందే. అట్లయితేనే మనకు ఆ స్లాట్ ఇస్తాడు ఆయన. సో హెయిర్ కట్ అయిన తర్వాత అందులో నుంచి కట్ చేస్తాడు అనమాట అది. సో మొత్తం 2500 తీసుకున్నాడు నాకు హెయిర్ కట్కి. అండ్ అందులోంచి ఒక 1000 నేను ముందే కట్టినా అనమాట అపాయింట్మెంట్కి. సో మీరు ఎలా కావాలంటే అట్లా చేస్తాడు బేసిక్గా. నాకు ఇలా కావాలని. నేను చాలా రోజుల తర్వాత హెయిర్ కట్ చేయించుకుంటుండే కాబట్టి అందుకనే నేను లైక్ ఐ టుక్ హిజ్ అడ్వైస్, ఏం నడుస్తుంది, ఎట్లా బాగుంటుంది నా హెయిర్కి అని. నేను రెగ్యులర్గా చేయించుకునే హెయిర్ స్టైలిస్టులు కూడా ఉన్నారు. నేను వాళ్ళ డీటెయిల్స్ మీకు తర్వాత నేను వాళ్ళతో చేయించుకున్నప్పుడు ఇస్తా. యా, బట్ దిస్ ఈజ్ హౌ మై హెయిర్ లుక్డ్ ఆఫ్టర్ ద కట్. నిన్న చెప్దాం అనుకునే అనమాట. లైక్ ఫస్ట్ అయితే అపాయింట్మెంట్ తీసుకోవాలి. మీకు అక్కడ ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, కావాలంటే కొనుక్కోవచ్చు. లైక్ సజెస్ట్ చేస్తుంటాడు ఆయన. మై హెయిర్ ఇప్పుడు బ్లో డ్రై చేస్తే ఇట్లుంది. నాకు తెలిసి మనం ఎప్పుడైతే తలస్నానం చేస్తామో అప్పుడు యాక్చువల్లీ తెలుస్తుంది. బట్ ఐ కైండ్ ఆఫ్ లైక్ ఇట్. ఇట్స్ గివింగ్ వెరీ clean effect. Not bougie but clean. I wanted bougie but clean is also fine. Okay, చూద్దాం ఇంకా హెయిర్ వాష్ అయిన తర్వాత ఎలా ఉంటుందో I'll show you guys, but that's how it's looking. Yeah, but it's giving nice only, but he didn't give like too many layers ఇవ్వలేదు. అండ్ యా, అతను ఏం చెప్పిండంటే నా హెయిర్ టెక్స్చర్ ఏదైతే ఉందో అది కొంచెం వేవీ టెక్స్చర్. సో స్ట్రేట్ అయితే ఎన్నైనా ఇవ్వచ్చు లేయర్స్, బట్ వేవీ ఉంది కాబట్టి నాకు ఎవ్రీడే స్టైల్ చేయకుండా నేను బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటుంది అని అన్నాడు. దట్ ఈస్ వై నాకు యాక్చువల్లీ ఇంకా చిన్నగా కావాల్సి ఉండింది, లైక్ ప్రాబ్లీ నోజ్ నుంచి కైండ్ ఆఫ్, బట్ హీ వెంట్ లైక్ బిట్ లాంగర్ దెన్ వాట్ ఐ వాంటెడ్, బట్ దట్స్ ఫైన్. ఐ థింక్ దట్స్ రియలీ నైస్. ఓకే, నేను చిన్నదాన్ని ఇంట్లోనే వదిలేసి వచ్చినా కదా, సో ఐ was very scared and ఎట్లుంది ఏంది అని. as of now అయితే she's sleeping అంట, which is nice. so I have a small work at West Side. నేను చాలా క్విక్గా ఒక డ్రెస్ తీసుకోవాలి. రేపు ఈవెంట్ ఉందని చెప్పినాను కదా, దే ఆర్ లాంచింగ్. బై ద టైమ్ యూ సీ దిస్ ఎవ్రీథింగ్ విల్ బి డన్. దే ఆర్ లాంచింగ్ దిస్ అవినో వాళ్ళు ఓట్స్తో ఏదో లైక్ దే హ్యావ్ లాంచ్ న్యూ ప్రోడక్ట్స్. ఏంటో నాకు తెలీదు, బట్ దే హ్యావ్ డన్ ఓట్స్ తో. సో వాట్ దే వాంటెడ్ వాజ్ ఓట్స్ కలర్స్ వేసుకొని రావాలంట, అంటే వైట్ అన్నా, బేజ్ అన్నా, బ్రౌన్ అన్నా. అండ్ ద మోనికా రాచెస్ హ్యాస్ all colors: green, blue, orange, pink, you name it, I have it. I don't have only these colors. I am not somebody who wears a lot of whites and beige. I am not somebody like that. I prefer dark colors. So ఇప్పుడు I have to find a dress and yeah. Okay, వెళ్ళి ఆ పని చూసుకోవాలి. సో వెస్ట్ సైడ్లో I feel West Side is a safe bet. Max అంటే ఇంకా మరీ చీప్ అయిపోతుంది అనిపిస్తుంది. సో ఐల్ టేక్ వెస్ట్ సైడ్. వెస్ట్ సైడ్లో ఈ మధ్య మంచి కలెక్షన్ వచ్చిందంట, మీరు చూసారో చూడలేదు. లైక్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ హౌ వెస్ట్ సైడ్ హ్యాస్ అప్డ్ దేర్ గేమ్ అని. సో అందుకే ఒకసారి వెస్ట్ సైడ్ వెళ్ళి ఐ సీ ఇఫ్ ఐ కెన్ ఫైండ్ అ డ్రెస్. ఐ ఫీల్ డ్రెస్ ఈజ్ లాట్ మోర్ కంఫర్టబుల్ ఫర్ మీ. నార్మల్గా కూడా మీకు తెలుసు, ఐ హావ్ టోల్డ్ యూ సో మెనీ టైమ్స్ దట్ నాకు అది మోర్ కంఫర్టబుల్. నేను టాప్ అండ్ ప్యాంట్ లాగా తీసుకోవాలంటే ఐ ఓన్లీ హ్యావ్ బ్లాక్ అండ్ బ్లూ ప్యాంట్స్. సో నేను వైట్ ప్యాంట్స్ అన్నా, బేజ్ ప్యాంట్స్ అన్నా ఐ రియలీ కాంట్. ఒక ఈవెంట్ కోసం ఐ కాంట్ లైక్ బై సో మచ్. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ సీ ఇఫ్ ఐ కెన్ ఫైండ్ లైక్ వైట్ పైన ప్రింట్స్, బేజ్ ఆర్ బ్రౌన్లో ప్రింట్స్ అట్లా ఏమైనా దొరుకుతాయేమో, ఫ్రాక్స్ చూస్తా. ఇఫ్ ఐ ఫైండ్ సంథింగ్ రియలీ నైస్ దెన్ ఐ విల్ గో విత్ ఇట్. అండ్ yeah, that is it. I'm really excited for the event actually, if you can tell. ఇది ఈవెంట్ కోసం ఏం చేయించలేదు, నేను జస్ట్ నా కోసం చేయించుకున్నా. బికాస్ న్యూ మామ్ డిజర్వ్స్ అ న్యూ హెయిర్ కట్ అండ్ ఆల్సో అ లాట్ మోర్. బట్ లెట్స్ జస్ట్ సెటిల్ విత్ సంథింగ్ దట్ కమ్స్ ఇన్ ఫోర్ ఫిగర్ దానికి. సో యా, ఓకే, బాయ్. హాయ్ గాయ్స్, ఐ am బ్యాక్ హోమ్. ఇంకా వచ్చేస్తున్నా ఇంటికి. ఎలా అనిపించింది మీకు హెయిర్ కట్? నాకు అంత ఎక్సైటింగ్ అయితే అనిపించలేదు, బట్ లెట్స్ సీ. ఐఎమ్ ప్రిట్టి షూర్ మమ్మీకి చూపిస్తే బాగాలే ఉంటుంది, మా డాడీ కూడా బాగాలే అంటాడు. బట్
ఈశాన్ ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. ఓకే, అమ్మా బెల్లి కొట్టడం ఆపేసినాం మేము. ఈశాన్, హౌ ఇస్ మమ్మీస్ హెయిర్ కట్? నాట్ నైస్. I wonder how to be scrapped round. It will be covered round and ఎట్లా మంచిగా సో ఓకే గైస్, ఇవాళకి ఇంతే. సీ యూ టుమారో మార్నింగ్ ఐ హ్యావ్ ఈవెంట్. ఇవాళ రాత్రి సో ఓకే గైస్, సో ఇవాళకి ఇంతే. సో రేపు ఈవెంట్ ఉంది. ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఇవాళ వీ కెన్ స్లీప్ ప్రాపర్లీ సో దట్ ఐ కెన్ బీ అంతో కొంత యాక్టివ్. లేకపోతే ఎనీవేస్ వీ హ్యావ్ కాఫీ. సో 2 days later. హాయ్ గాయస్, సో ఇది నెక్స్ట్ డే. సో నిన్న హెయిర్ కట్ చేయించినాను కదా. ఇవాళ ఐఎమ్ గోయింగ్ టు చురోల్టోలో ఉంది ఈవెంట్. ఇది అవీనో వాళ్ళ ఈవెంట్ అనమాట. సో చెప్పా కదా వాళ్ళు ఓట్స్ ఏదో లాంచ్ చేశారు అని. సో దిస్ ఈస్ ద డ్రెస్ ఐ గాట్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. నేను మీకు ఫుల్ లెంత్ తర్వాత చూపిస్తా ఇఫ్ ఐ క్యాన్. అండ్ యా, చక్రీని తీసుకెళ్తున్నాను నేను. అండ్ 11:30 to 2 ఉంది. ఇప్పుడు 11:30 అవుతుంది. మేము వెళ్ళేసరికి 12 అవుతుంది. సో 2 o'clock తర్వాత ఐ డోంట్ నో లైక్ వాట్ నెక్స్ట్ అని. యా, సో నిలియా కోసం నేను పంప్ చేసి 2 bottles పెట్టేసిన అనమాట. సో మా మమ్మీ తాగిపిచ్చేస్తుంది. ఎస్టర్డే ట్రయల్ వాజ్ సక్సెస్ఫుల్. ఇవాళ మరి ఎట్లుంటుందో తెలీదు. లైక్ నేనేం చెప్పినా అంటే లైక్ కొంచెం అడగగానే ఇవ్వకు, లైక్ ఒక 5 minutes ఆగు సో దట్ దానికి ఇంకా పాలు అని అన్నప్పుడు షీ విల్ నాట్ కేర్ అబౌట్ ద బాటిల్ అని చెప్పిన. బట్ ఇఫ్ షీ యాక్సెప్ట్స్ ద బాటిల్ అండ్ మదర్ రెండు యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్. చాలా ఈజీ ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళాలన్నా. నాకు ఇంకా ఒక 15 days అది ఉంటుంది. ఏం చెప్పేది నుమాయిష్. ఆ లోపల ఒక అంటే నుమాయిష్ వెళ్ళడం కష్టం లేదు, ఒక 4-5 hours అయిపోతుంది అక్కడ. బట్ స్టిల్ అట్లీస్ట్ మేజర్ థింగ్స్ అన్నా హిట్ చేసి రావచ్చు. ఈసారి డ్రెస్సెస్ కలెక్షన్ చాలా బాగుందంట కదా నుమాయిష్లో. సో ఐ రియలీ వాంట్ టు గో, బట్ చూద్దాం. సో లెట్స్ గో. అండ్ ఐ రియలీ లైక్ దీస్ ఇయర్ రింగ్స్ ఆల్సో. ఇవి కూడా నేను వెస్ట్ సైడ్లోనే పిక్ చేసుకున్నా. అండ్ ఆల్సో దీస్ ఐ వాంటెడ్ టు గో విత్ గోల్డ్ ఎస్థెటిక్స్. అండ్ ఐ హ్యావ్ దిస్ సూపర్ క్యూట్ మినీ బ్యాగ్. ఇది నా నేను ఎన్ని బ్యాగ్స్ ఉన్నా I really like this one. It has that I really like this one. So yeah, I took this one. This is from Charles and Keith. ఇది ఇండియాలో అవైలబుల్గా లేదు. నేను US నుంచి తెప్పించిన. బట్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ సింగపూర్ ఆర్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సింగపూర్లో ఉంటే మీకు చాలా తక్కువకి వస్తుంది. ఇది నాకు బాగానే పడ్డది అబ్బా. ఒక 6,000-7,000 పడ్డది. బట్ మీకు ఇంకా చాలా తక్కువకి వస్తుండొచ్చు ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ సింగపూర్. ఎందుకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడానికా? ఇప్పుడు మనం 90-16 తీస్తాము, చేస్తాం మొత్తం క్రాప్ అయిపోతుంది. 4:3 మ్యాక్స్ పోస్ట్ అవుతుంది కదా. అవును. వేస్ట్ 90-16 తీసుకొని స్టోరీ పెట్టుకోవడానికి ఓకే, కానీ పిక్చర్స్కి వేస్ట్. పోస్ట్ అంటే వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఎవరు మోనిక? Before we begin, I am actually going to make sure that all of you are very attentive. Your hand wherever that body part is, right? I can do shoulders also. Fun part. So we worked so hard to go. బాగుంది.
ఈవెంట్ అసలు చురోల్టోలో ఉండే అనమాట. ఇది నా ఫస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఈవెంట్ నేను అటెండ్ అవ్వడము. అండ్ వాయిస్ ఆఫ్ వసపిట్ట ఛానల్ మాధురి కృష్ణ వాళ్ళు హోస్ట్ చేశారనమాట ఇది. అంటే షీ వాజ్ వన్ ఆఫ్ ద హోస్ట్ అవినో వాళ్ళతో పాటు. నేను ఒక టాప్ క్రియేటర్‌ని ఇన్ యాక్షన్ చూడడం కూడా ఇదే ఫస్ట్ టైమ్. సో నేనైతే చాలా నేర్చుకున్నా. జస్ట్ నేను తనని దూరం నుంచి తను ఎలా వర్క్ చేస్తుంది అన్నది చూసే లైక్ నాకు అర్థమైంది. ఓకే, ఇంత కష్టపడాలి, ఇంత చిన్న లైక్ బిట్ కోసము ఆర్ ఇంత చిన్న టైంలో మనం పోస్ట్ చేయాల్సిన దానికోసం ఇంత కష్టపడాలి అని నాకు అర్థమైంది. షీ వాజ్ నైస్, షీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఈవెంట్ కూడా చాలా బాగా అయింది. సో నేను లాస్ట్‌లో స్లో మోషన్ షాట్స్ తీసుకున్నా కొన్ని. అండ్ ఆ తర్వాత స్లో మోషన్ తీయడం మర్చిపోయినా అనమాట నా కెమెరాలో. Okay, so that is it for this video, guys. See you again next week with another Roll with Roches vlog. If you have liked the video, don't forget to subscribe to my channel and also do like, share and comment on my videos. మీరు లైక్ చేస్తేనే నా వీడియోకి విజిబిలిటీ ఉంటుంది అకార్డింగ్ టు యూట్యూబ్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. మీ సజెషన్స్ ఇంకా ఏమైనా ఉంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దెమ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నేను అన్ని కామెంట్స్ చదివి ఐ విల్ వర్క్ ఆన్ దట్ యాజ్ వెల్. సో bye. See you in my next video. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేస్తే అక్కడ కింద మీకు ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ పోస్ట్ పెట్టినా ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.